మొత్తానికి కేసీఆర్ అయితే మరి మాట్లాడుతున్నాడు, బయటికి వచ్చేటందుకైతే ప్రయత్నాలు చేస్తుండు అన్నట్టుగా క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే పాస్ చేసిండు. దానికి సంబంధించి మరి మాట్లాడుతూ క్లియర్గా రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాలలో కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సరే, కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే కనుక కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల చివరిలో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా మరి తనకు తానే ప్రకటించుకున్నటువంటి అంశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి దానివల్ల అంటే ఇన్ని రోజులు కేసీఆర్ బయటికి రావడం లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కు పరిమితమైండు అని చెప్పేసి చేసినటువంటి అధికార పక్ష లీడర్ల కామెంట్స్ను మరి తిప్పి కొడతాడా, బయటకు వచ్చారని అన్నది అయితే చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను మాట్లాడితే మామూలుగా ఉండకూడదు కదా, భూకంపం రావాలి అన్నట్టుగా మరి కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా నువ్వు ముందుగల చక్కగా నిలబడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్కు కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాడవి వేడిగా అయితే ఈ వాతావరణం అయితే నిన్నైతే మనమైతే చూసినాం.